హన్సిక గారు నిన్న ఎపిసోడ్ లో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను, పిల్లలతో వస్తాను, మీతో ప్రపోజ్ చేయించుకుంటాను ఎలాగైనా అని చెప్పి ఛాలెంజ్ చేశాడు మన ఆది. ఐఎమ్ వెయిటింగ్. వేర్ ఇస్ ఆది? మీరే పిలిచండి. ఆది ఎక్కడయ్యానండి? ఏ ఆది ఎక్కడయ్యా? ఎన్నో ఎన్నో రాగాలుంది సంగీతం కాదా చలకి నవ్వులకే దింతా. ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాగా ఇలాగే నిత్యం మన వింట. జాగ్రత్త నాన్న, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఉందే అందుకు. ఎక్కడో కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చారా వాడిద్దరిని? హలో, ఎక్కడ ఎత్తుకొచ్చావు పిల్లల్ని? ఎవరు వీళ్ళిద్దరు? బాబాయ్ పెదనాన్న కాదరా, బాబా మాస్టర్ ఆయన. కాదయ్యా, కానీ నిజం చెప్తున్నాను, టైం కి పెళ్లి అంటే ఈ వయసు పిల్లలు ఉండేవారు. ఇలాంటి పిల్లలు అక్కడక్కడ ఆ ఊర్లో ఉంది వాడుగా అక్కడ. నీకు ఫుడ్ పెట్టనా స్నాక్స్ పెట్టనా? నీ ముఖం కాస్త దూరం పెట్టు, చూడలేక చస్తున్నా. అలా అనకూడదమ్మా. నువ్వు అడిగితే కొండ మీద కోతినైనా చూపిస్తా. నేను ఆల్రెడీ చూస్తూ ఉన్నా. సరే సర్లే, అవన్నీ జరుగుతూ ఉంటాయిరా. కానీ పిల్లల్ని బాగా చూసుకోవడం నా పని. ఎందుకంటే తెలుసు కదా మీ అందరికి, పిల్లలంటే నాకు చాలా చాలా ఇష్టం. వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా, వాళ్ళు మొహాన ఉమ్మేసినా కూడా తుడుచుకుని వెళ్ళిపోతా. అలాంటి క్యారెక్టర్ మంది. ఏదో సార్ ఉమ్మంటారా? అరే ఆడి బిల్డప్లు తగ్గిద్దామా, ఆడికి చిన్న జటక ఇద్దామా? అరే నిషాంత్, నాకు వెళ్ళి ఏమన్నా ఫుడ్ పట్టుకొద్దాం పద. ఇప్పుడే కదా రా అన్నా, ఏమన్నా ఒక ఉమ్మేసినా ఏమన్నా అంటే ఇవన్నీ అబద్ధాలా? నిజారా? పిల్లలంటే నాకు చాలా ఇష్టం. సరే కానీ బయటకు వెళ్ళి తీసుకురారా. ఏం తీసుకురమ్మంటారు? ఏదో తీసుకురారా, నచ్చితే తింటాం, లేకపోతే నేను ముఖాన్ని పడేస్తాం. వెళ్ళు. అది కాదు, ఏం కొడతాం కూడా. ఈడెవడో జాంపల్ అమ్ముకునే లాగా ఉన్నాడు, వీడి దగ్గరికి వెళ్దాం. అది కాదన్నా, ఏంటి ప్లేట్ ఎక్స్ట్రా చేస్తున్నాడు? సర్లేరా, హన్సిక మనకు వర్కౌట్ అవుతుంది కదా, చాలు. ఎత్తాడే ఇదిగో ఏంట్రా ఇవి? జాంపళ్ళను జంతికలు. నా మొక్కం చూస్తే జాంపల్ జంతికలు తిన్నా ఉన్నారా? జంతికలు తిన్నా ఉన్నారా? సరే, మీకు వీళ్ళెవరో తెలియదు కదా, నేను పరిచయం చేస్తారండి. పిల్లల్ని ఆడించే వాళ్ళ ఉన్నాడు కదా, ఆయన గణేష్ మాస్టర్. ఈ చివర పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నాడు కదా, ఆయన బాబా మాస్టర్. మధ్యలో ఉంది ఆవిడే పిల్ల, మనకు కావాల్సిన పిల్ల. బాబా, బేబీ, బాబు. ఇది బా బా బాబా 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 బాబా. ఇల్లు బా. నేను మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటా, కానీ హన్సిక నాకు పడాలి. దానికి నేనేం చేయాలో చెప్పుకోవాలి. ఇంత పొట్టేసుకొని ఉంటే అయినా అది పొట్టా లేదంటే డీ సెట్టారా? మీరు అటు వెళ్దాం పదండి, నేను జాగ్రత్త చూసుకుంటా. ఓకేనా? హన్సిక, పిల్లల్ని ఇంత కేర్ చేస్తున్నా, చూసుకో. మరి నువ్వు నన్ను కేర్ చేయి. పిల్ల మిస్టర్, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోరా పిల్ల. 3 kids go sit there. His kid? Baby is in his na? With the kid. 2 kids with another kid in the tummy, go sit there. Adi? మమ్మీ. అరే అది కష్టం రా. ఎవ్వరు పడించుకోవద్దు, నేను చెప్పిన 3 గుర్తున్నాయిగా. అటు జరుగు. You have to be polite to the kids. No. You can't do that. అటు జరుగు. దాహంగా ఉందరా నీకు నిషాంత్? అవునన్నా. అర్థం నీళ్ళు తెప్పించుకో. మీరు ఇలా గోల్ చేస్తే మమ్మీకి నచ్చదు. ఏంట్రా మమ్మీ? ఇంకో విషయం చెప్తే ఎవరో చెప్పదు. పిన్ని మీ అత్త, మీ పిన్ని, మీ పెద్దమ్మ, మీ నాయనమ్మ. శ్రేయరాణి మీ రెండో పిన్ని. మీ తాతలు మొత్తం ఆడే ఉన్నారు. తాతలు ఎగలేరు కానీ అలా ఉంటారు అంతే. కాళ్ళొత్తు. ఏం వద్దట్లేదు చూడు, కాళ్ళు వస్తున్నాయి. కేర్ చేయట్లేదు అది. బయటికి వెళ్ళాక మీ అమ్మకి నీకు ఇద్దరికి ఉంటుంది. సరే అది ఆల్ ద బెస్ట్ అయ్యా. ఎపిసోడ్ ఏ లోపు ఏమన్నా మరి హన్సిక గారు ప్రపోజ్ చేస్తారో లేదో చూద్దాం. ఇంకా ప్రయత్నించి పర్ఫార్మెన్స్ కి పెంచు, ఇంప్రెస్ చేయి. ఎన్ని ఎపిసోడ్లు అయినా, ఎన్ని క్వాలిటీస్ అయినా చెప్పమని అవన్నీ చేసుకుంటూ వస్తా. సీజన్ అయిపోయే లోపు నీ చేత ప్రపోజ్ చేయించుకోకపోతే
అన్ని లాంగ్వేజ్ల్లో ప్రపోజ్ చేస్తా అనుష్కకి. నిజమా? ఎస్ పక్కా? ఎస్. Come. ఓకే రెడీ. తెలుగు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఛాన్స్ లేదా? నెక్స్ట్. ఇంగ్లీష్, ఐ లవ్ యూ. ఐ హేట్ యు. నెక్స్ట్. కన్నడలో ನನಗೆ ನೀನಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. లవ్ యూ టూరా. లవ్ యూ టూరా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? I want to be proposed only in Kannada. కన్నడ. ನಾನ್ ನಿನ್ನ ತುಂಬಾ ಪ್ರೀತಿಸ್ತಿದ್ದೀನಿ. లవ్ యూ టూరా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చూడు, నాను నిన్న తుంబ ప్రీతిస్తదిని. వారే వా. Okay, now in Malayalam. మలయాళం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. Now in French. ఫ్రెంచ్. లవ్ యూ. Russian. రష్యన్. రష్యన్. అని ఎవరికైనా చూపించండి రా. Bhojpuri. భోజ్పురి. Okay, Punjabi. పంజాబ్. భల్లా భల్లా ఐ లవ్ యూ. In all languages. No, get lost. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. I hate you forever. లేదురా, దీవన్ నుంచి ప్రియామణి, పూర్ణ, అప్పుడు బేబీ శ్రీదేవి, అప్పుడు ఏది అమ్మాయి సావిత్రి అమ్మ, రత్త శ్వేతాదాస్, అందరి దగ్గర ఒకే డైలాగ్. నువ్వు ఏడవకు. సరే సపోజ్ అనుష్క ఏడవకురా ప్లీజ్. ఏడవకమ్మా. ఈ జోడీలో ఈ వారం సంక్రాంతి స్పెషల్. కోడి కూర చిల్లుగారి టేస్ట్ అద్రిపోయింది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ పర్ఫార్మెన్స్ బ్లాక్ బస్టర్. For me, this is OG performance. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టింది. This is one of your strongest acts. అయితే ఎక్కు మరి పందిని మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. Beautiful, lovely act. మంచి భార్యనే పట్టేవారు నువ్వు. దీనికి ఏమీ రాదు. మీ ఆయన పండగ ఏం సెలబ్రేట్ చేయట్లేదా అండి? మా ఆయన మామూలుగానే ఏం చేయడండి, ఇంక పండగకి ఏం చేస్తాడు? అయ్యో సుధాకర్ గారు మీరు వచ్చారా? మీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీ ఆయన పెద్ద పోటుగాడు. Hey, సరిగా చెప్పు. మా సంక్రాంతి మామూలు ఏమో లేదు. అమ్మా నానేంటి కనపడట్లేదు? పొలం పనికి వెళ్ళాడయ్యా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. Wow, this is called festival. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. నానా దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మీరు ఒక టైంలో స్క్రీమ్ చేశారు. ఆ ఫీల్ ఏంటో ఇక్కడ వరకు తగిలింది. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో.
10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. జై బాలయ్య. వినాస్త్రియ జననం నాస్తి, వినాస్త్రియ గమనం నాస్తి, వినాస్త్రియ జీవం నాస్తి, వినాస్త్రియ సృష్టి రేవ నాస్తి. ఇది తెలిసాక కూడా ఒక ఆడపిల్లని పక్కన పెట్టుకొని పులిహోర కలుపుతావేట్రా? బ్లడీ ఫుల్, బ్లడీ ఫుల్. తప్పు పడుతున్నారు, తను అలాంటి వాడేం కాదు, అలా అనకండి ప్లీజ్. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి, సీను గారు నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉంది. లగడీ కపూల్, లగడీ కపూల్. लगते है आसमान से बरिश्ता, संगे मरमरा में पति पति गुलाब हो जाती है. బాలయ్య బాబు గారు, మీకు గుర్తుందో లేదో రేపు ఉదయం మీకు ఎగ్జామ్ ఉంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, సినిమాని దాటిన సాంగ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. ఇది డి జోడీ సెట్ కాదు, ఇది డి విలేజ్. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.